నమస్తే స్వామీజీ గారు, బాగున్నారండి? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. నేను ఎందుకు వచ్చానంటేనండి, మరి మీరు మొగుడు పిల్లల సమస్యలు బాగా తీరుతున్నారంట కదండి. నేను మా ఆయన ఎప్పుడు గొడవ పడతానే ఉంటామండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏమన్నా ముందిస్తారేమోనని. అర్థమైంది నీ సమస్య ఏంటో. ఓ పని చేయి. ఈ ద్రాక్ష పండు 24 గంటలు నోట్లోనే పెట్టుకుని ఉండు. ఇవ్వండి. మీ ఆయన కనిపించకుండా చూసుకో. అలాగేనండి. థ్యాంక్స్ అండి బాబు, మళ్ళీ వస్తానండి. 1 week later. స్వామీజీ గారండి, బాగున్నారండి? అయ్యి బాబు, ఏమన్నా ముందు ఇచ్చారండి బాబు. ఇది ఆచకుండా నోట్లో ఎట్టిన దగ్గర నుంచి వారం రోజులు మా మధ్య గొడవే రాలేదండి బాబు. ఏమన్నా మహానుభావుడు అండి మీరు. అసలు ఇంతకీ కారణం ఏంటంటారండి మా ఇద్దరి మధ్య గొడవకే? కారణం ఏంటే? నీ నోరే. నీ నోరుతో ఆయన సాగుకొడుతున్నావు ప్రతిరోజు. అందుకని దీన్ని ఎప్పుడు నోట్లో పెట్టుకోమని చెప్పాను. నువ్వేమో నోరు తెరవలా, నీకు ఇంకా గొడవలు లేవు. అయ్యి బాబా, అంత మాట అన్నారేంటినా? నోరు తేడా అంటావా? అయ్యి ఉండొచ్చు. మనం ఎప్పుడు ఏదోటి అనాలి, మరి మొగుడిని అలా అనపోతేనేమో నాకు నిద్ర అట్టదు. ఎంతకే మన నోరు ప్రభావం ఇదంతానే. ఈ దెబ్బకు నోట్లో ఎట్టిందా మన నోరు ఇప్పలేదు, అందుకని సమస్య లేకుండా పోయిందా? అయితే మనకి ఇది వేస్ట్. మా ఆయన తిట్టకుండా నేను ఉండలేను బాబా, నాకు గొడవలే ఇష్టం. అండి వస్తున్నానండి. వారం రోజులు సుఖపడిపోయాడు.